గులాబీ బాస్కు బిగ్ షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కూతురు జైలు నుంచి వచ్చిందన్న ఆనందం కొడుకు లేకుండా చేశాడు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ఎక్కడ జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న టెన్షన్లో గులాబీ బాస్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ కీలక నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. ఓ నాయకుడు అయితే ఏకంగా సెంట్రల్లో చక్రం తిప్పి కాంగ్రెస్లో చేరి ఏకంగా మంత్రి అయ్యేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఎప్పుడు కాంగ్రెస్లో చేరబోతున్నారు? చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరు చేరబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వివాదాలకు దూరంగా ఉండే నియోజకవర్గంలోనే నేతలను ముందుగా పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో కీలకంగా ఉన్న సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం పార్టీని మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈయన చేరిక విషయంలో ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఓ పార్టీ నేతతో ఏఐసిసి నేతలకు రాయబారం నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. 2014లో టీడీపీ తరపున గెలుపొందిన తలసాని ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో గులాబీ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అయితే తలసానికి ఓ కూటమి నేత, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వీరిద్దరికీ చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్లో తలసాని నివాసానికి వెళ్లారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం నేపథ్యంలో తలసాని కాంగ్రెస్లోకి చేరేందుకు ఆయన మార్గం సుమగం చేసుకున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో తలసానిది బలమైన సామాజిక వర్గం కావడంతో ఆయనను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట. అయితే తాను పార్టీ మారడం లేదని తలసాని ఇదివరకే క్లారిటీ ఇచ్చినా ఇప్పటి వరకు జరిగిన చేరికల నేపథ్యంలో తలసానిపై వస్తున్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా కూడా కేసీఆర్ కు సన్నిహితులే. కేసీఆర్ వద్దకు వెళ్లి పర్సనల్ గా కలిసి తాము ఏ పార్టీలో చేరడం లేదని చెప్పి మరీ హస్తం కండువా కప్పుకున్నారు. కాబట్టి తలసాని కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న 2 నాయకులు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తాజాగా టీపీసీసీ చీఫ్ సైతం మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కావాలనే మహేష్ కుమార్ గౌడ్ లీకులు ఇచ్చారా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి మరికొంతమంది హస్తం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.